వైభవ కార్యక్రమంలో మరొకసారి నాకు శరణుల వచనామృతాన్ని తామందరికీ అందించే ఒక అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు. ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో నేను అల్లమ ప్రభువు గారి ఒక దివ్య వచనాన్ని మీ అందరి ముందు నేను ఉంచదలుచుకున్నాను. అల్లమ ప్రభుల గారి గురించి చెప్పాలంటే 12వ శతాబ్దంలో జాతి వర్ణ వర్గరహిత కళ్యాణ రాజ్య నిర్మాణం కొరకు, అదేవిధంగా తాడిత పీడిత జనాంగం యొక్క అభ్యున్నతి కొరకు చేపట్టిన భక్తి ఉద్యమం యొక్క సారథ్యం వహించినటువంటి షట్ ప్రముఖులలో అల్లమ ప్రభుల వారు కూడా ఒకరు. అంతేకాకుండా అల్లమ ప్రభువుల వారిని విరక్త జంగములుగా, వ్యోమకాయులుగా మరియు యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య వ్యవస్థకు, పార్లమెంటు వ్యవస్థకు ఆధారభూతమైన లేదా ప్రతిరూపమైన అనుభవ మంటపం యొక్క మొట్టమొదటి లేదా ప్రప్రథమ శూన్య సింహాసన పీఠాధ్యక్షులుగా వారి కీర్తి అజరామజరమైంది. అల్లమ ప్రభుల వారు గుహేశ్వర అనే అంకిత నామంతో 600 కంటే పైచీలకు వచనాలు వారు రాశారు. ఈ వచనాలు బెడిగిన వచనాలుగా ఎంతో ప్రసిద్ధిగాంచాయి. బెడిగిన అంటే అర్థగర్భితమైన వచనాలు. బెడిగిన వచనాలంటే అర్థగర్భితమైన వచనాలు. ఈ వచనాలు లోతుగా అధ్యయనం చేసినప్పుడే మనం వాటి యొక్క విశ్లేషణ చేయగలుగుతాం, దాని భావార్థాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతాం. అలాంటి ఒక బెడిగిన వచనాన్ని ఈరోజు మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను. ఈ వచనాలలో ఉన్న ఒక విశిష్టత ఏంటంటే ఒక సాదృశ్యం ఉంటుంది, అంటే దృష్టాంతం. ఆ దృష్టాంతమును ఉదాహరణగా తీసుకుంటూ ఒక గొప్ప నైతిక సందేశాన్ని లేదా తాత్విక అంశాన్ని చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆనాడు 770 మంది శివశరణులు వచనాల రూపంలో ఈ సందేశాన్ని మనకు అందించారు. ఈరోజు నేను ఏదైతే మీ ముందు అల్లమ ప్రభుల వారి వచనాన్ని వినిపించనున్నానో అందులో 3 సాదృశ్యాలు ఉన్నాయి, ఒకటి కాదు 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క సాదృశ్యం గురించి తెలుసుకుందాం. ಅಡವಿಯೊಳಗೆ ಕಳ್ಳರು ಕಡವಸದ ಸ್ವಾಮಿಯನ್ನು ಹುಡುಕಿ ಹುಡುಕಿ ಅರಸುತ್ತಿದ್ದಾರೆ, ಸೊಡರು ನಂದಿ ಕಾಣದೆ. ఇది మొదటి సాదృశ్యం. ಅನ್ನಪಾನದ ಹಿರಿಯರೆಲ್ಲರೂ ತಮ್ಮ ತಾವರಿಯದೆ ಅಧರಪಾನವು నుండు ತೇಗಿ ಸುರಪಾನವ ಬೇಡುತ್ತಿದ್ದಾರೆ. ఇది రెండవ సాదృశ్యం. ಅರಿದ ಹಾರುವನೊಬ್ಬನು ಅರಿದ ತೆಲಿಯ ಹಿಡಿದುಕೊಂಡು అధ్యాత్మ వికాರದ నెత్తర కుడిదను నోడ గుహేశ్వర. ఇది మూడవ సాదృశ్యం. ఇప్పుడు మొదటి సాదృశ్యం మనం తీసుకుందాం. ಅಡವಿಯೊಳಗೆ ಕಳ್ಳರು ಕಡವಸದ ಸ್ವಾಮಿಯನ್ನು ಹುಡುಕಿ ಹುಡುಕಿ ಅರಸುತ್ತಿದ್ದಾರೆ, ಸೊಡರು ನಂದಿ ಕಾಣದೆ.
ఇది మొదటి సాదృశ్యం. బహుశా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ಅಡವಿಯೊಳಗೆ కళ్ళరు అంటే అడవిలో దొంగలు కడవసద స్వామిಯನ್ನು. కడవసద అంటే కడవస అంటే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు ఉన్నాయి. ఒకటేమో కడవస అంటే మేలిమి బంగారంతో తయారు చేయించిన ఆభరణాలు, దాన్ని కడవస అంటారు. రెండవది ఋషులు మునులు తపస్సు చేసేటందుకు ఉపయోగించే ఆసనం ఏదైతే ఉంటుందో అది పులి చర్మము, దాన్ని కూడా కడవస అంటారు. ఇక సందర్భోచితంగా మనము దాని పర్యాయ పదాల్లో ఏది ఇక్కడ మనకు అనుచితమైందో దాన్ని తీసుకోవాలి. ఆ విధంగా ఇక్కడ కడవసద స్వామి అన్ను అంటే మేలిమి బంగారముతో తయారు చేసిన ఆభరణాలు ధరించిన స్వామి కొరకు దొంగలు ఏం చేస్తున్నారంటే అడవిలో జల్లెడబడుతున్నారు. ఆయనను దోచుకుందాం, ఆభరణాలను దొంగలిద్దామనే ఉద్దేశంతో. కానీ ఏమైపోయింది, వాళ్ళు వెతికి 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 అలసుతిద్దారే, అలసిపోయారు, సొమ్మసిల్లిపోయారు, నిరాశ నిస్పృహలకు గురయ్యారు. ఎందుకంటే ఆ స్వామి జాడ తెలియడం లేదు, ఆయన ఆచూకీ తెలియడం లేదు ఎవరికి కూడా. అంతేకాకుండా వాళ్లకు ఇట్లా అడవిలో ఒక స్వామి మేలిమి బంగారాన్ని ధరించి వెళ్ళాడనే సమాచారము సాయంత్రం పూట లభించింది. ఇక వాళ్ళంతా ఆ గ్రూప్లో ఉండే సభ్యులంతా కూడా ఒక దగ్గర చేరి ఇట్లా మనకు ఉప్పందింది, సమాచారం అందింది, ఒక స్వామి ఎంతో విలువైన ఆభరణాలను ధరించి అడవి వైపు వెళ్ళారట, ఆయనను వెతికి పట్టుకొని అతని సొమ్మును మనం దొంగలిద్దాము అనే ఒక ప్రణాళిక చేసుకొని ఆ దొంగలంతా ఏం చేశారంటే సాయంత్రం బయలుదేరారు. అన్నీ కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్నారు. అట్లా ఒక కాగడ దివిటి కూడా తీసుకున్నారు ఎంబడి, నూనె, కావలసిన నూనె. కానీ దట్టమైన అడవి, ఎంత వెతికినా ఆ స్వామి ఆచూకీ తెలియలేదు. వెతికి వెతికి వేసారిపోయారు. ఆ దివిటి కూడా, ఆ కాగడ కూడా ఆరిపోయింది. సొడర అంటే దీపము లేదా జ్యోతి ఏదైనా నచ్చింది. సొడర నంది కాణది. ఇక్కడ నంది అంటే ఆరిపోవడము, శాంతించడము, నందు అని కూడా అంటారు. నంది, నందు. సొడర నంది అంటే అది ఆరిపోయినందున, దీపం ఆరిపోయినందున వాళ్ళకి ఏం కనపడతలేదు, చిమ్మ చీకటి, దట్టమైన అడవి. ఇక ఆ స్వామి జాడ తెలియడం లేదు. ఇది ఒక సాదృశ్యము. ఇంకో విధంగా దీన్ని తాత్వికంగా ఎలాంటి ఒక తత్వాన్ని అల్లమ ప్రభువుల వారు ఈ సాదృశ్యం ద్వారా మనకు అందజేయదలుచుకున్నారంటే, ఇక్కడ కడవస అంటే మేలిమి బంగారము. ఇంకో రూపంలో దాన్ని మనం తీసుకుంటే జ్ఞాన సంపన్నుడు లేదా తపస్వి. అలాంటి స్వామి, అలాంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఈ జనారణ్యము అంటే ఈ జనారణ్యం కూడా ఒక అడవి లాంటిదే. అడవిలో ఏ విధంగా అయితే దట్టమైన చెట్లు ఉంటాయో ఇక్కడ కూడా మన జనాభా రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఇది కూడా ఒక జనారణ్యం అంటాం అందుకొరకే. ఈ జనారణ్యంలో ఇక్కడ ఉండే అడవిలోనేమో దొంగలు, ఇక్కడ అడవి అంటేనేమో జనారణ్యము. ఇక్కడ దొంగలు ఎవరు? కపట భక్తులు. కపట భక్తులు అంటే వారు నిజమైన భక్తులు కాదు, భక్తులుగా నటిస్తున్నారు అంతే, భక్తులుగా నటిస్తున్నారు. కాబట్టి ఇక్కడ
ఆ కడవస అనేది ఏదైతే మేలిమి బంగారం ఉందో దానికి ఇక్కడ మనం శరువులు ఏ విధంగా ఉదాహరించిందని తెలుసుకోవచ్చు. జ్ఞాన సంపద అదే అన్నిటికంటే విలువైనది. బంగారం కంటే కూడా విలువైనది జ్ఞాన సంపద లేదా మనశ్శాంతి. మనం అన్ని కొనుక్కోవచ్చు, కానీ మనశ్శాంతి కొనుక్కోలేము. మన దగ్గర అన్ని సమకూరిన తర్వాత ఆస్తి పాస్తి బంగారము అధికారము పదవులు సంతానము అంతా కూడా సమకూర్చుకున్న తర్వాత ఇంకా కూడా మనం ఏదో లేదని తపన చెందుతూ ఉంటాం. అప్పుడు ఏమైపోతుంది? ఇవన్నీ చేరిన తర్వాత మన మనశ్శాంతి అనేది మన నుండి దూరం అయిపోతుంది. ఇక మానసిక శాంతి అనేది ఉండదు. మనం ఏం వింటున్నామో మనకు తెలియదు, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, మనం ఎక్కడున్నామో తెలియదు, దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అయితే మనము ఇక్కడ ఒక కపట భక్తులం, దొంగలు. మనం కూడా జనారణ్యంలో ఉండే దొంగలమే. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఇదంతా కూడా ఇంత మన దగ్గర డబ్బున్నా, ఇదంతా ఆస్తిపాస్తులు సంపద ఏది సంపాదించినా కూడా ఇదంతా కూడా ఆ పరమాత్మని కృప వలన, పరమాత్మని అనుగ్రహం వలన నేను సంపాదించాననే సత్యాన్ని మర్చిపోవడం వలన నేను అనే ఒక అహంభావం అతనిలో చోటు చేసుకుంటుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఎదుటివారు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, వారు ఎలాంటి ఆపదలో ఉన్నప్పటికీ వారికి సహాయం చేయాలి, వారికి ఆదుకోవాలనే ఆలోచన అప్పుడు రాదు. ఎందుకంటే మనకు అప్పుడు అహంభావం అనే ఒక కళ్ళకు మనకేందంటే ఒక పట్టి కట్టింది ఉంటుంది, గంతులు అంటుందని, కళ్ళగంతు. అది కళ్ళగంతు కట్టడం వలన మనకి ఏం కనబడదు, మనం అదే అహంభావంలో మునిగి తేలుతూ ఉంటాం. కాబట్టి మనం కపట భక్తులం కూడా. అడవిలో దొంగలు ఏ విధంగా అయితే ఆ స్వామి దగ్గర మేలిమి బంగారంతో కూడిన ఆభరణాలు ఉన్నాయి, దోచుకుందామనే ఆలోచన ఉందో, మనకు కూడా ఇక్కడ అంత సంపాదించుకున్న తర్వాత ఈ జనారణ్యం అనే అడవిలో మనం విసిగి చెంది ఇప్పుడు మనశ్శాంతి కొరకు, మానసిక శాంతి కొరకు ఏం చేస్తున్నాము? ఇలాంటి గురువుల దగ్గర, స్వాముల దగ్గరికి వెళ్తున్నాం. వారి అనుగ్రహం పొందితే నాకు మానసిక శాంతి లభిస్తుంది కదా అనే ఒక ఉద్దేశంతో, నమ్మకంతో, విశ్వాసంతో అలా వారిని వెతుకుతూ బయలుదేరాం. కానీ మనశ్శాంతి మనకి ఎప్పుడు లభిస్తుంది? ఆపదలో ఉన్నవానికి ఆదుకున్నప్పుడు, ఎదుటివానికి సహాయం చేసినప్పుడు, అందరికీ సమానమైన గౌరవము మర్యాద ఇచ్చినప్పుడు మనకు మానసిక శాంతి లభిస్తుందే తప్ప డబ్బు వలన, ధనం వలన, సంపదల వలన లభించదు. కానీ మనము ఆ దొంగలు ఏ విధంగా అయితే వృధా ప్రయాసం చేసి అలసిపోయారో, సొలిసిపోయారో, ఆ విధంగా మనం కూడా మానసిక శాంతి కొరకు ఏ బాబాలనో, ఏ గుళ్ళకో, గోపురాలకో, దర్గాలకో వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నాం. నాకు మానసిక శాంతి లేదు, నాకు నిద్ర రావడం లేదు, నిద్రలేమితో నేను బాధపడుతున్నాను అని వేడుకుంటున్నాం. మానసిక శాంతి మన మధ్య ఉండే దరిద్రో నారాయణ అంటారు. అంటే ఆపదలో ఉన్నవారు, ఆకలితో అలమటించేవారు, వాళ్లకు సహాయం చేస్తే ఏదైతే మనకు ఒక మనస్తృప్తి దొరుకుతుందో, మనశ్శాంతి లభిస్తుందో, అది మరెక్కడా లభించదు. ఆ సత్యాన్ని ఇక్కడ అల్లమ ప్రభుల వారు తమ మొదటి 2 వరుసల్లో, లైన్లలో ఉండే కడవసద స్వామి అನ್ನು ಹುಡುಕಿ ಹುಡುಕಿ అరుసుతిద్దారే సొడరు నంది కాణదే అడవి ఒಳಗೆ కళ్ళరు. అడవిలో ఉండే దొంగలు ఈ విధంగా వాళ్ళు సొమ్మసిల్లిపోయారు. మనం కూడా చివరికి నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నాము. ఇది మొదటి సాదృశ్యము, దాని యొక్క భావార్థము అది. అదేవిధంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ జనారణ్యంలో మనకు సరి అయిన మార్గదర్శనం లేకపోవడం వల్ల, మనకు సరి అయిన మార్గం లభించకపోవడం వల్ల ఈ మానసిక శాంతి, మనశ్శాంతి ఎక్కడ లభిస్తుందో అని
అటు ఇటు వెతుకుతున్నాం, అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం, కానీ అది మనకు లభ్యమవడం లేదు. శివమార్గం కూడా మనకు కనబడకపోవడం వలన మనం కూడా ఏం చేస్తున్నామంటే దారి తప్పి తిరుగుతున్నాము. ఇక రెండవ చరణంలో ఏముందంటే, ಅನ್ನಪಾನದ ಹಿರಿಯರೆಲ್ಲರು ತಮ್ಮ ತಾವರಿಯದೆ ಅಧರಪಾನವ నుండు తేగి సురపానవ ಬೇಡುತ್ತಿದ್ದಾರೆ. అన్నపానద ಹಿರಿಯరెల్లరు అంటే ఇక్కడ సంపన్నులు. మనం ఇక్కడ భాషలో అంటాం చూడండి, తిననికి తాగడానికి ఏం తక్కువ లేదు, చాలా సంతోషంగా ఉన్నారు అని. అన్నపానద ಹಿರಿಯರು అంటారు అటువంటి వాళ్ళు, అంటే సంపన్నులు. వాళ్ళు ఎక్కువ మటుకు భోగలాలసులు ఉంటారు. వాళ్లకు ఏం చింత ఉంటుంది, ఏం తినాలి, ఈరోజు ఏం బట్టలు తొడగాలి, ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి, ఇది తప్ప ఇంకో ఆలోచన ఉండదు. కానీ వారు తన్న తానరియదే, తానెవరు అని తెలుసుకునేటందుకు ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ దేహమే నేనని ఒక తప్పుడు కల్పనలో ఉన్నారు. ఈ దేహము నీవు కావు, ఈ దేహంలో నీవు ఉంటున్నావు, ఇది నీ ఇల్లు మాత్రమే, ఇది నీ గూడు మాత్రమే. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఎవరికి మనం ఈ దేహం అనుకుంటున్నామో అప్పుడు ఏమైపోతుంది, అది శవంగా మారిపోతుంది. అంటే ఈ దేహంలో మనం ఉన్నంత వరకే ఈ దేహానికి విలువ ఉంది. ఈ దేహంలో మనం లేకపోతే దానికి విలువ లేదు. అయినా కూడా మనం ఇంకా కూడా ఏమనుకుంటున్నాము, ఈ దేహమే నేననే భ్రమలో ఉన్నాము. మనం ఎవరమో తెలుసుకోలేకపోతున్నాం. మనం ఆ పరమాత్మని అంశము. మనం ఇక్కడ లింగలీలా విలాసం కొరకు వచ్చాము, పరమాత్ముడు పంపించాడు కాబట్టి మనం వచ్చాము. మన ఇష్టంతో మనం రాలేదు, పరమాత్ముని ఆదేశంతో మనం ఇక్కడికి వచ్చాము. అతడు ఎందుకు పంపించాడు మనకు? లింగలీలా విలాసం కొరకు. ఆయన ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూడాలి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనల్ని అంతా కూడా సృష్టించాడు, ఇక్కడికి పంపించాడు. మళ్ళీ మనం తిరిగి మన బాధ్యతలు ముగియగానే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీటి చక్రం చూడండి, నీటి చక్రంలో సముద్రంలో, చెరువుల్లో, నదుల్లో ఉండే నీరు వేసవి కాలంలో ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. ఆవిరయ్యేది మేఘాలుగా మారుతుంది. మేఘాలుగా మారి మళ్ళీ వర్షాకాలంలో వర్షం రూపంలో కురుస్తుంది. వర్షం రూపంలో కురిసిన నీరంతా కూడా ఏమవుతుంది? ఏ పర్వతాల మీదనో, కొండల మీదనో, గుట్టల మీదనో, పచ్చిక బయళ్లలో అక్కడ ఇక్కడ అంతా కూడా చేరుకొని అక్కడి నుంచి ప్రవహించుకుంటూ మళ్ళీ ఎక్కడికి పోతుంది? అది తన గమ్యస్థానం ఏదైతే ఉందో సముద్రానికే చేరుతుంది. అట్లా మనం కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్నాం, కానీ ఇవి శాశ్వతమైనవి కావు. మన గమ్యం మాత్రం ఇది కాదు. మళ్ళీ మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలనే ఇంగిత జ్ఞానం మనకు లేకపోవడం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఇదంతా భోగ విలాసం ఏదైతే ఉందో అందులోనే తేలి మునిగి ఇదే ప్రపంచము, ఇదే స్వర్గము అని భావిస్తున్నాం. కాబట్టి ಅನ್ನಪಾನದ ಹಿರಿಯರೆಲ್ಲರೂ ತಮ್ಮ ತಾವರಿಯದೆ అధరపానవ నుండు, మంచిగా ఏది తినాలనిపిస్తే, నోటికి రుచి ఏదనిపిస్తే, నోటి రుచి మరిగిన వాడు ఇంకా రోజుకోటి కోరుకుంటుంది. నాలుక రోజుకోటి కోరుకుంటుంది, రోజుకు కొత్త కొత్త ఏదైనా తినాలి, వాటి రుచి చూడాలి, అదే చింత ఉంటుందే తప్ప నేను ఇక్కడ నిమిత్త మాత్రుని, నా బాధ్యతలు పూర్తిగా నెరవేర్చాలి, నేను సమాజంలో ఎంతో కొంత అందరికీ సహాయపడాలి, మిగతా జీవుల తీరు నేను కూడా వచ్చిపోకూడదు, నేను మానవుని రూపం ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనకు మానవ రూపం లభిస్తున్నది, దీన్ని సార్థకం చేసుకోవాలి, ప్రజాసేవ చేయాలి,
అలాంటి ఆలోచనలు మనకు ఏవి ఉండవు. మనమంతా కూడా ఈ అధరపానం అంటే నోటి రుచి మరిగి అది ఏ విధంగా దాన్ని ఆస్వాదించాలి, ఏ విధంగా తినాలి, ఏ రూపంలో తినాలి, ఏ రూపంలో తాగాలి, అంతేకాకుండా అధరపానమ నుండి తేగి అంటే బాగా మదమెక్కిన తర్వాత ఇంకేం కోరుకుంటుంది మనసు? సురపానవ బేడుతిద్దారే. సురపానం, మద్యపానం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త తరం వాళ్ళకు, ఈ తరం వాళ్ళ పిల్లలకు చూడండి, ఒకప్పుడేమో ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. అక్కడ అందరూ ఉమ్మడిగా కలిసిమెలిసి ఉండేవారు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉండేవి. విద్యార్థులు చదివిన తర్వాత ఏదైనా ఉద్యోగం సంపాదించడం, తల్లిదండ్రులను ఆదుకోవడం, ఇది వాళ్ళ జీవిత లక్ష్యంగా భావించేవారు. ఈ తరం వారు అప్పుడు ఇవన్నీ ఏం లేవు. మంచిగా తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటున్నారు అంటే మంచి కాలేజ్ అంటే అక్కడ డబ్బున్న వాళ్ళే ఉంటారు. మంచి కాలేజ్, ఒకరికి మించి ఒకరు సంపన్నులు ఉంటారు. వాళ్ళ దగ్గర కావలసినంత డబ్బు ఉంటుంది, జల్సాగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఎంత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు, బానిసలైపోతున్నారు. వాటికి కొత్త కొత్త సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఒక కుటుంబ వ్యవస్థకు వారి గొడ్డలి పెట్టుగా మారింది. కానీ వారి భవిష్యత్తు గురించి మనం ఆలోచించడం లేదు. ఈ తరం ఇట్టనే ముందుకు పోతే ఈ సంఘము, సమాజము, కౌటుంబిక వ్యవస్థ, మన ధార్మిక ఆధ్యాత్మిక నియమాలు, నిబంధనలు అవేవి ఉండవు. అన్ని కనుమరుగైపోతాయి. అవి పుస్తకాలకే పరిమితమైపోతాయి. కాబట్టి అది మద్యపానానికి అలవాటు పడిన తర్వాత పరమానంద సుఖం అంటే ఇదే అనుకుంటున్నారు. మనశ్శాంతి అనేది దీని నుండే లభిస్తుందనే ఒక భావనలో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎందుకు తాగినామంటే తాగుబోతులకు అడగండి, నాకు మానసిక శాంతి లేదు కాబట్టి తాగుతున్నా, నాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి తాగుతున్నా అని చెప్తారు. అంటే మానసిక సమస్యలు తాగితే అవి సమసిపోతాయా, దూరం అవుతాయా? అవి అట్టనే ఉంటాయి. తాగిన మత్తులో కొంతసేపు మర్చిపోతారు. మత్తు దిగిన తర్వాత మళ్ళీ ఆ సమస్యలు మన కళ్ళ ముందు ఫస్ట్ అవే కనబడతాయి. వాటిని పరిష్కరించేటందుకు ప్రయత్నించాలి తప్ప ఇలాంటి దురలవాట్లకు మనము అలవాటు పడి మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు. కాబట్టి పరమానంద సుఖము ఇట్లా సురపానము ద్వారా లేదా అన్నపానము ద్వారా లభిస్తుందనే ఊహ ఏదైతే ఉన్నదో దాని నుండి మనం బయటపడాలి. అప్పుడే మనము ఒక ఆదర్శమైన జీవితాన్ని గడపవచ్చు. ఇక 3వ చరణంలో అల్లమప్రభుల వారు ఇంకో సందేశాన్ని సులభంగా అందరికి అర్థమయ్యే విధంగా ఒక సాదృశ్యం ద్వారా వివరించారు. అరిదహారువనబ్బను. ఇప్పుడు మనం మూడు రకాల మనస్తత్వం గల మానవులను చూస్తున్నాం. మొదటిదేమో వాళ్ళ దగ్గర ఏం లేకున్నా కూడా కపట భక్తులు. వాళ్ళు అంటే మేమే గొప్ప భక్తులుగా వాళ్ళు నటిస్తున్నారు, మందికి మోసం చేస్తున్నారు. తర్వాత చివరికి ఏం చేస్తున్నారంటే మనశ్శాంతి లేక మనశ్శాంతి ఎక్కడ లభిస్తుందో అని అటు ఇటు దారి తెప్పి తిరుగుతున్నారు. ఇక 2వ రకం వాళ్ళేమో సంపన్నులు, భోగలాలసులు. వాళ్ళు కూడా మనశ్శాంతి కొరకు ఇలాంటి దుర్వ్యసనాలకు, దురలవాట్లకు గురి అవుతున్నారు. ఇంకా 3వ రకం వారేమో వాళ్ళు విద్యావంతులు. హరిదహారువనొబ్బను అంటే ఆ కాలంలో అల్లమప్రభుల వారి కాలంలో విద్యావంతులు ఎవరుండేవారు? ఎక్కువ మట్టుకు బ్రాహ్మణులు. మిగతా వాళ్ళంతా ఎవరు కూడా అంటే ఎందుకంటే వృత్తిపరంగా ఎవరి వృత్తి వాళ్ళు నిర్వర్తించాలి కాబట్టి మిగతా వాళ్లకు ఈ అవకాశం లభించలేదు. మన దగ్గర ఏదైతే వర్ణ వ్యవస్థ ఉందో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర,
మనమంతా ఇప్పుడు ఆ బసవాది ప్రముఖుల యొక్క అనుగ్రహంతో అగ్రవర్ణాల వారిగా గుర్తింపబడ్డాం ప్రభుత్వంకి. ఇప్పుడు సరే మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం మనల్ని బీసీగా గుర్తించింది, లేకుంటే ఇంతకుముందు మనం అగ్రవర్ణాల వారిగా గుర్తించబడ్డాం. కానీ వర్ణ వ్యవస్థలో మనం ఎక్కడున్నాము? చివరుగున్నాం, శూద్రులం మనం అంతా. అయితే ఈ ధార్మిక విద్య అప్పుడు ఎవరికి లభించేది? బ్రాహ్మణులకు మాత్రమే. అందుకొరకు ఇక్కడ హారు అంటే కన్నడలో హారు అంటే బ్రాహ్మణుడు అని అర్థం అన్నమాట. అరిద హారు అనొబ్బను, అంతా తెలిసిన, అరిద అంటే అంత తెలుసుకున్న, బ్రహ్మజ్ఞానం పొందినటువంటి బ్రాహ్మణుడు. ఈ రోజుల్లో బ్రాహ్మణులంతా కూడా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అభ్యసిస్తారు. అట్లా అభ్యసించిన వాళ్ళను ద్వివేది అని, చతుర్వేది అని వాళ్ళ మారు పేర్లు ఉంటాయి. అయితే వాళ్ళంతా వేద పండితులు, వేదాధ్యయనం చేసిన వారు. వాళ్ళకంతా కూడా ఒక గర్వం వస్తుంది, నేను చాలా గొప్ప పండితుణ్ణి, నాకు మించిన వాళ్ళు లేరు. ఎవరైనా మీ పాండిత్యాన్ని ప్రదర్శించదలుచుకుంటే నాతో పోటీ పడండి, తర్కం చేయండి, నాతో తర్కించండి అని సవాలు విసిరే వాళ్ళు ఉంటారు. అయితే ఇట్లా అరిదహారు అనొబ్బను, ఇట్లా వేద పండితుడు తనకు తాను గొప్పవాడు, నేను అందరికంటే గొప్పవాణ్ణి, అన్నీ తెలుసుకున్నవాణ్ణి, ఎన్నో సంవత్సరాల పాటు నేను వేద విద్యను అభ్యసించాను, శాస్త్రాలు పురాణాలను అభ్యసించాను అని దిమ్మ తిరిగి అందరికీ సవాలు విసిరి, నాతో ఎవరైనా పాండిత్యంలో కానీ శాస్త్ర పురాణంలో కానీ తర్కం చేయదలుచుకుంటే రండి అని సవాలు విసిరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తర్క వితర్కాలను ఒక సమస్యలను సృష్టించి పోటీ పడి ఏం చేస్తున్నారంటే ఒక్కరికొక్కరు కొట్లాడుతున్నారు. వాళ్ళు చదువుకున్న విద్య దేని కొరకు ఉపయోగపడుతున్నది? ఏదైనా సమాజ సేవ కొరకు, సమాజోద్ధరణ కొరకు, లేదా అందరినీ కలుపుకొని ఒక సమసమాజ నిర్మాణం కొరకు ఏదైనా ఉపయోగపడుతున్నదా? దేని కొరకు కూడా ఉపయోగపడడం లేదు. వాళ్ళు నా అభ్యసించిన పాండిత్యం అంతా కూడా తర్కం కొరకు, వితర్కం కొరకు, శాస్త్ర తర్కం కొరకు అది ఉపయోగపడుతున్నది. అట్లా ఉపయోగపడడం కాకుండా నేను పాండితుని, నీవు కాదు, నీకు శాస్త్రాల జ్ఞానం లేదు, పురాణాల జ్ఞానం లేదు అని సభలు ఏర్పాటు చేసి ఒకరికొకరు నిందించుకుంటున్నారు. ఒకరిపైన ఒకరు భౌతిక దాడికి కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అనుయాయులు ఉంటారు. ఆనాడు మన దగ్గర 15వ శతాబ్దం వరకు కూడా ఏమనేవారంటే అంధయుగము అనేవారు. అంధయుగము అంటే అప్పుడు శాస్త్రవేత్తలు ఏదైనా కనుగొని ఏదైనా, ఇప్పుడు ఉదాహరణకు విలియం హార్వే అనే ఒక శాస్త్రవేత్త మన శరీరంలో రక్తము రక్తనాళాల్లో ప్రవహిస్తుంది, శరీరం నిండా రక్తం ఉండదు, ధమనుల ద్వారా రక్తం గుండె నుండి శరీరం యొక్క అన్ని భాగాలకు చేరుతుంది, మళ్ళీ చెడు రక్తం సిరల ద్వారా గుండెకు చేరుతుంది, గుండె ఈ చెడు రక్తాన్ని శుభ్రపరిచేటందుకు ఊపిరితిత్తులకు, మూత్రపిండాలకు పంపుతుంది అని ఇవన్నీ చెప్పాడు. చెప్తే మీకెట్లా తెలిసింది చూడకుండాని అని వాదించింది అందరు. శరీర నిర్మాణం లోపల ఎట్లుందో ఎవరికి తెలియదు, అంతా ఊహాగానం, పైనుంచి మాత్రమే. పూర్తిగా సంచిలో ఏదో గోనె సంచిలో ధాన్యం నింపితే ఎట్లుంటుందో మన శరీరం కూడా అట్లనే ఉంటుంది అనుకునేవారు. కానీ లోపల అవయవాలు ఉన్నాయి, అంగాలు ఉన్నాయి, నాళాలు ఉన్నాయి, నాడులు ఉన్నాయి అని ఎంతైనా మొత్తుకున్నా ఎవరు వినలేదు. అయితే చివరికి ఏం చేసిండు ఆయన నిరూపించేటందుకు? శ్మశానానికి పోయి ఒక శవాన్ని బయటికి తీసి దానికి ఛేదించి, ఇగో ఇది గుండె, ఇవి రక్తనాళాలు, ఇట్లా సిరలు, ధమనులు, ఇవన్నీ చెప్పాడు. అయినా కూడా
ఆయన సిద్ధాంతాన్ని నమ్మలేదు, ఆయన పైన భౌతిక దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా ఏదైతే వ్యవస్థ ఉందో మన దగ్గర, అక్కడ నిజమైన పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన తెలివితేటలను లేదా తన జ్ఞానాన్ని పెంచుకోవడం మాత్రమే తన జీవిత లక్ష్యంగా భావించకూడదు. అది ప్రజల అవసరాలను తీర్చాలి, ప్రజల యొక్క అభివృద్ధి కొరకు అది ఉపయోగపడాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఉద్దేశం అదే కదా, అది ప్రజల అవసరాలను తీర్చాలి, మన ఆరోగ్య సమస్యలను తీర్చాలి, మన ఆర్థిక వ్యవస్థను బాగుపరచాలి. ఇప్పుడు డ్రోన్ వ్యవస్థ వచ్చింది, ఎంత లాభమైంది వ్యవసాయదారులకు? డ్రోన్ ద్వారా ఒకటే రోజుల్లో 1000 ఎకరాల్లో మందులు చల్లుతున్నారు. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏదైనా అత్యవసర అవసరాలను తీర్చేటందుకు డ్రోన్ ద్వారా మందులను పంపుతున్నారు. డ్రోన్ కనుగొన్నందుకు ఏదంతా సాధ్యమైంది కదా. కానీ ఆనాడు కూడా ఈ పండితులు ఏం చేశారు, తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకునేటందుకు ఎదుటి వారితో పోటీపడి కొట్లాడి నెత్తురు చిందించారే తప్ప అది సమాజం కొరకు కానీ సంఘం కొరకు కానీ ఎటువంటి లాభం చేకూర్చలేదు. కాబట్టి వారిలో ఉండే ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది వికటించిపోవడం వలన, వికారం పొందటం వలన వారు కూడా ఈ పరమానంద సుఖాన్ని లేదా మనశ్శాంతిని పొందలేకపోయారు. నిజమైన మనశ్శాంతి మరెక్కడో లేదు. వెనకటికి పూర్వకాలంలో మనం పురాణాల్లో వినేవాళ్ళం, ఒక రాజు ప్రాణం ఎక్కడుందంటే చెరువు కట్ట మీద చెరువు కట్ట మీద ఒక చెట్టు ఉంది, చెట్టు త్వరలో అది వారి ప్రాణం ఉంది అని, చిలుక రూపంలో ఉందో అది రూపంలో ఉంది, ఆ చిలుకను వెతికితే వాళ్ళ ప్రాణం పోయి. అయితే అట్లా లేదు కదా, అటువంటిది ఏమి లేదు. నిజంగా చూస్తే మరి ఈ మనకు పారమార్థిక సుఖం ఏదైతే ఉందో అది ప్రజల మధ్యనే లభిస్తుంది. దీనులను, దళితులను, వికలాంగులను ఆదుకోవాలి, వారికి సహాయం చేయాలి. తోటి మానవులు కూడా మనతో పాటు జీవించేటందుకు మనం ఉపకారం చేయకపోయినా అపకారం మాత్రం చేయకూడదు. వారి దారిలో వారు అనుసరించిన దారిలో అయినంత వరకు మనం సహాయం అందించాలి తప్ప అడ్డంకులు సృష్టించరాదు, అవరోధాలు సృష్టించకూడదు. ఒక కుంటివానికి చేతికర్రను అందివ్వాలి కానీ ఆయన దగ్గర ఉండే చేతికర్రను లాక్కోకూడదు. మనం సహాయం చేయకపోయినా, ఉపకారం చేయకపోయినా అపకారం మాత్రం చేయకూడదు. కాబట్టి ఇతరులకు ఉపకారం చేయడంలోనే పరమానంద సుఖం లభిస్తుంది, ఆత్మశాంతి లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది అనే ఒక సత్యాన్ని అల్లమ ప్రభుల వారు ఈనాటి ఈ వచనంలో మనందరికీ ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ప్రబోధించారు. మీరు, నేను అందరం కూడా బసవాది ప్రముఖులు మనకు ఉపదేశించడమే కాకుండా వారు ఆచరించి చూపించారు. ఆ ఆచరించి చూపించిన మార్గంలో ముందుకు వెళదాం. ఆ పరమానంద సుఖం మళ్ళెక్కడో కాదు, మన దగ్గరనే ఉందనే సత్యాన్ని నెరుగుదాం. ఆ దిశలో ముందుకు సాగి ఒక ఆదర్శవంతమైన జీవితం గడుపుదాం. దానికి మనకందరికీ ఆ విశ్వగురు బసవేశ్వరుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.